ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన మహానంది గురించి, ఆ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ మహానంది కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నల్లమల అడవుల మధ్య ఈ క్షేత్రం ఉంది. ఈ మహానంది క్షేత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన కొన్ని విశేషాల గురించి మనం తెలుసుకుందాం. పూర్వం శిలాద మహర్షి తపస్సు చేసిన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఈయన నందీశ్వరుని జన్మ వృత్తాంతం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో శిలాద మహర్షి అనే గొప్ప ముని ఉండేవారు. ఆయనకు సంతానం లేకపోవడంతో ఉత్తమమైన సంతానం కోసం పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. ఈయన తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు. శిలాద మహర్షి తనకు శివాంశ సంభూతుడైన కుమారుడు కావాలని ప్రార్థించాడు. శివుని అనుగ్రహంతో ఈ మహర్షికి యజ్ఞభూమిలో ఒక బాలుడు లభించాడు. ఆ బాలునికి నందుడు అని నామకరణం చేసి పెద్ద చేశారు. నందుడు చిన్నతనం నుంచే శివభక్తిలో మునిగి తేలేవాడు. పెద్దయ్యాక తండ్రి అనుమతితో శివుని కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. నందుని భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమవగా తాను ఎల్లప్పుడూ శివునికి వాహనంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని తన పేరుతో ఒక క్షేత్రం ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాడు. శివుడు అనుగ్రహించి అతడిని నందీశ్వరునిగా తన వాహనంగా స్వీకరించి ఈ నల్లమల ప్రాంతంలో స్వయంభూలింగంగా వెలిశారు. నవనందుల క్షేత్రం మహానంది పరిసర ప్రాంతాల్లో 9 నంది క్షేత్రాలు ఉన్నాయి. వీటిని నవనందులు అంటారు. పూర్వం నందరాజులు ఈ ప్రాంతాన్ని పాలించేటప్పుడు ఈ 9 నవనందులను దర్శించుకే వారని చరిత్ర చెబుతుంది. ఈ నందులలో ప్రత్యక్షమైనది మహానంది. ఇది ప్రధాన క్షేత్రం. ఆ తర్వాత శివానంది, వినాయకనంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది మరియు నాగనంది అని నవనందులుగా పిలువబడుతున్నాయి. ఈ మహానంది క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ రుద్రకుండం అనే పుష్కరిణి మహానంది ఆలయంలో అత్యంత అద్భుతమైన విశేషం. ఇక్కడ ఈ రుద్రకుండం నిరంతరం పడే జలధార. గర్భగుడిలోని లింగం కింద నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ ఆలయం ముందున్న పుష్కరంలోకి వస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం. ఈ పుష్కరంలో 2 అడుగుల లోతు ఉన్నా సరే కింద పడిన చిన్న సూది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నీరు శీతాకాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చల్లగాను ఉండటం ఈ క్షేత్రం యొక్క మరో దైవిక మహిమ. ఈ నీటితోనే చుట్టుపక్కల వేల ఎకరాల పొలాలకు సాగునీరు కూడా అందుతోంది. ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇక్కడ స్వామివారిని మహానందీశ్వరుడు అని, అమ్మవారిని కామేశ్వరి దేవి అని కొలుస్తారు. గర్భగుడిలోని శివలింగం చుట్టూ స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు స్వయంగా శివలింగాన్ని తాకి పూజలు చేసుకునే వెళ్ళడం ఇక్కడ ప్రత్యేకత. కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి పర్వదినాల్లో మహానందికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఈ ప్రకృతి అందాల మధ్య ఆధ్యాత్మిక నల్లమల అడవుల ఒడిలో వెలిసిన ఈ మహానంది క్షేత్రాన్ని దర్శిస్తే పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఓం నమః శివాయ.